బీబీసీపై మరోసారి కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. పహల్గాం దాడి ఘటనలో బీబీసీ కవరేజ్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రదాడిగా కాకుండా మిలిటెంట్ అటాక్ అంటూ బీబీసీ కథనాలు ప్రసారం చేసింది. బీబీసీ రిపోర్టింగ్ను నిశ్చితంగా గమనిస్తున్నామని తెలిపింది కేంద్రం. రైట్, ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. రాజు, అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కంపెనీకి సంబంధించి ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొన్ని దర్యాప్తు సంస్థల నోటీసులు కూడా వాళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా బీబీసీ రిపోర్ట్ చేసిన విధానానికి సంబంధించి అభ్యంతరం తెలియజేసినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఏంటి? అలాగే పాకిస్తాన్ మీడియాకి సంబంధించి బ్యాన్ కూడా విధించినట్టుగా తెలుస్తోంది. ఎస్ చక్రి, సరిగ్గా వారం రోజులు అంటే గత సోమవారం రోజున మధ్యాహ్నం పహల్గాం బైసరన్ పిక్నిక్ స్పాట్ లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ తర్వాత వార్తా సంస్థలు ఏదైతే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉగ్రవాదులు దాడి చేయడం, ఆ తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రసారం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ తరుణంలో మొత్తం అన్ని వార్తా సంస్థలు ప్రసారం చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంది. అందులో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీబీసీ ప్రసారం చేస్తున్నటువంటి వార్తల్లో పాకిస్తాన్ కు బయాస్డ్గా, అంటే పాకిస్తాన్ కు అనుకూలంగా వాళ్ళు వార్తలు ప్రసారం చేస్తున్నారనే విషయాన్ని గుర్తించాము. సో ఖచ్చితంగా ఈ విషయంలో బీబీసీ ఫాలో చేసుకోవాలి, కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని వాళ్ళు పరిశీలించుకోవాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అంతేకాదు అక్కడ ఉగ్రవాదులు అటాక్ చేస్తే దాన్ని మిలిటెంట్ అటాక్ గా ఒకవైపు బీబీసీ వర్ణిస్తుంది. ఇది సరైనది కాదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక దాంతో పాటు గతంలో కూడా పలు ఏదైతే భారత్కు సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ స్టోరీస్ లో బీబీసీ పైన ఇప్పటికే పలుసార్లు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అయితే హోంశాఖ వీటన్నిటికి సంబంధించి ఒక రికమెండేషన్ కూడా బ్రాడ్కాస్ట్ డిపార్ట్మెంట్ కు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే బీబీసీకి నోటీసులు జారీ చేశారు. మరోపక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్రదాడికి సంబంధించి వాళ్ళంతా పూర్తిగా వ్యతిరేకంగా, అంటే ఏదైతే భారత్ కు వ్యతిరేకంగా వాళ్ళు స్టోరీస్ రన్ చేయడం కావచ్చు, వాళ్ళు కొన్ని యూట్యూబ్ లో లైవ్లు ఇవన్నీ పెట్టడం కావచ్చు, వీటన్నింటినీ కూడా గమనించారు. దానికి అనుగుణంగానే మొత్తం 16 యూట్యూబ్ ఛానల్స్ పైన నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. చక్రి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.